ఆరోగ్యకర జీవనశైలిని అందించడమే లక్ష్యంగా విజయవాడ నగరపాలక సంస్థ పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు నగరంలోని పలు పార్కుల్లో ఆధునిక వాకింగ్ ట్రాక్లతో పాటు చిన్నారులు సురక్షితంగా ఆడుకునేలా ప్రత్యేక ప్లే ఏరియాలు ఏర్పాటు చేసింది. అలాగే వ్యాయామం చేయడానికి ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పచ్చదనం పెంపొందించడమే కాకుండా ప్రతి ఒక్కరికి అనుకూలంగా పార్కులను అభివృద్ధి చేస్తూ ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. నగర అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని పార్కులను పునరుద్ధరించడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు కొత్త పార్కులను అభివృద్ధి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా ఈ పార్కులను తీర్చిదిద్దాలని తెలిపారు. వీఎంసీ పరిధిలోని 127 పార్కులతో మౌలిక వసతుల కల్పనతో పాటు పిల్లల కోసం ఆట వస్తువులు, ఓపెన్ జిమ్తో పాటు పచ్చదనం పెంపొందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 20కి పైగా కొత్త పార్కులను కూడా అభివృద్ధి చేస్తున్నారు. వాటిలో కొన్ని నిర్మాణం లేదా కాంట్రాక్టు దశలో ఉన్నాయి. ఈ పార్కులతో చాలా వరకు వేసవి నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు. ఈ పార్కులు నగరవాసులకు వినోదకరమైన వాతావరణాన్ని అందించనున్నాయి. నా పేరు కడియాల నాగేశ్వరరావు అండి. నేను జనరల్ సెక్రటరీ. ఈ పార్కు డెవలప్మెంట్ మేము 2 years నుంచి కమిటీ ఫార్మ్ అయి ఉంటుంది. గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, కార్పొరేషన్ మళ్ళీ వర్క్ ఇక్కడ ఈ వాటర్ పెడతా ఇక్కడ వాచ్మెన్ వాళ్ళకి శాలరీ ఇస్తాను, మేము కూడా కలెక్ట్ చేసి ఇస్తున్నాం. అంతా బాగుంది. ఈ మధ్యనే గ్రీనరీ ఇదంతా చేశారన్నమాట. తర్వాత ఏమో ఈ ట్రాక్ ఒకటి, తర్వాత ఏమో ఇప్పుడు ఇంకా ఈ ఫెన్సింగ్ గోడ చుట్టూ ఫెన్సింగ్ కూడా ఈ శాంక్షన్ వచ్చినాయి బాగా డెవలప్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండటం వల్ల ఇక్కడ ఈ కార్పొరేషన్ ఫండ్స్ రావటం, ఈ అడిగిన వెంటనే శాంక్షన్ చేయటం, ఇవన్నీ పనులు బాగా జరుగుతున్నాయి. ఈ కార్పొరేషన్ వాళ్ళంతా బాగా చేస్తున్నారు వర్కులు, పైనుంచి ఫండ్స్ బాగా అవుతున్నాయి, వీళ్ళు పనులు కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ కమిటీ కూడా దీనికి సపోర్ట్ బాగా చేస్తుంది. అంతా బాగుంది. మా వాకింగ్ ట్రాకు, లాను అన్ని పనులు బాగా చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కూడా అంతా కోఆపరేట్ చేస్తున్నారు బాగానే ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం మారిన తర్వాత, ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్కులకు నిధులు బాగా కేటాయిస్తున్నారు. ఇక్కడ వర్క్లు బాగా జరుగుతున్నాయి. వీఎంసీ అభివృద్ధి చేసిన పార్కులను సందర్శించిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్ సదుపాయాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు చిన్నారులకు ఆట స్థలాలు ఉండటంతో పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. దీంతో కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపటానికి ఈ పార్కులు అనువుగా ఉన్నాయని అంటున్నారు. ఈ పార్కుల వల్ల ఆరోగ్యంతో పాటు మనసుకు కూడా హాయిగా ఉందని అభిప్రాయపడుతున్నారు. నేను ఒక 3-4 years నుంచి ఈ పార్క్ వస్తున్నాను. ఈ పార్క్లో ముఖ్యంగా రౌండ్గా తిరగడానికి మంచి ట్రాక్ ఉంది. అందరూ అంటే మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours ఓపెన్ పెడతారు. తర్వాత మెయింటెనెన్స్ కూడా ఒక కమిటీ ఉండి చక్కగా మెయింటైన్ చేస్తారు. ముఖ్యంగా ఈ ఓపెన్ జిమ్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఏదైనా బాగా పాడైపోయినా ఏదైనా అయినా కానీ వాళ్ళన్నీ శ్రద్ధ తీసుకొని చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా ఇంటి దగ్గర ఏమైనా ఎక్సర్సైజ్ చేయలేని వారికి ఇక్కడ వచ్చి బాగా ఎక్సర్సైజ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ఈ పార్కు బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా బాగా ఉందని నా అభిప్రాయం. చాలా బాగుంటుందండి. మేము డైలీ మార్నింగ్ వస్తాము, ఈవినింగ్ వస్తాము. ఇక్కడ జిమ్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి రిపేర్ అయినాయండి ఇవి. వెంటనే తక్షణమే మేము కంప్లైంట్ ఇచ్చాము, వెంటనే రెడీ చేసి ఇచ్చేసారండి. అక్కడ వెళ్తాం కదా ఆ జిమ్ది, ఇది కూడా పోయిందండి. ఒకసారి వెంటనే చేసి ఇచ్చేసారు. మాకు చాలా నచ్చిందండి. చాలామంది పిల్లలు కూడా అండి హాలిడేస్కి చాలా స్పెండ్ చేస్తారండి. సండే వచ్చిందంటే మట్టుకి చాలామంది పిల్లలు ఉంటారు. నా విజ్ఞప్తి ఏంటంటే ఇంకా కొంచెం పిల్లలకి డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆశ. ఈ మొన్నేనండి ప్లాంటేషన్ జరిగింది. మంచి ప్లాంటేషన్ పెట్టారండి. సూపర్ అయిన ఆక్సిజన్ ప్లాంట్సే పెట్టారు. మాకు చాలా హ్యాపీ అండి. ఈ పార్క్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కమిటీ సభ్యులు చాలా బాగా చేశారు. దీనికి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ధన్యవాదాలు. ఇది పార్క్ని ఇలాగే మెయింటైన్ చేస్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ పార్క్ ఇన్ విజయవాడ. చాలా బాగా చేశారమ్మా. ఈ మధ్యకాలంలో బాగా గ్రీనరీ అంతా బాగా చేశారు. ఎప్పుడు బాగా మెయింటైన్ చేస్తారు.
ఆరోగ్యకర జీవనశైలిని అందించడమే లక్ష్యంగా విజయవాడ నగరపాలక సంస్థ ముందుకు వెళుతోంది. నేటి బిజీ జీవితంలో ప్రకృతి ఒడిలో కాస్త సేద తీరటానికి మరిన్ని పార్కులు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.